గుండు కుట్టించుకొని దర్శనానికి వస్తే నేను వాళ్ళని భక్తులుగా పరిగణిస్తానంటావు. దేవుడి యొక్క భక్తులుగా పరిగణించడానికి నువ్వు చైర్మన్వి. పరిగణించాలా వద్దనేటువంటిది నీకేం అధికారం ఉంది? నేను ఇప్పుడు నిన్ను బిఆర్ నాయుడు గారు, నేను మిమ్మల్ని ఇప్పుడు సూటిగా సవాలు విసురుతున్నా. ఇప్పుడు నెక్స్ట్ బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భువనేశ్వరి గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ భార్యని, వాళ్ళ కుటుంబాన్ని పుష్కరిణిలో స్నానం చేపించి గుండు కొట్టించి దర్శనానికి తీసుకొని పోయేటువంటి దమ్ము నీకుందా? నిజంగా దమ్ముంటే అప్పుడు నేను నిన్ను నమ్ముతా. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను కూడా చెప్తాను, అన్న ఈ విధంగా చేయాలా అని చెప్పాను. నువ్వు చేయించగలవు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను సవాలు విసురుతున్నా. నిజంగా చెయ్యి, నీకు నేను దాసోహం అంట. ఊరికే మాటలు చెప్పడం కాదు బిఆర్ నాయుడు. నీ యొక్క హయాంలో, నీ యొక్క ఈ 1 సంవత్సరం హయాంలో ఏదైనా సరే ఒక కార్యక్రమం టీటీడీలో నేను ప్రవేశపెట్టాను, ఇది బిఆర్ నాయుడు గారు ప్రవేశపెట్టారు అనేటువంటి దానికి ఏదైనా ఒక కార్యక్రమం ఉందా? చెప్పండి చూద్దాం. ఒకటి ఉంది. అతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని అవహేళన చేసి ఈ లడ్డూ ప్రసాదంతో జగన్మోహన్ రెడ్డి గారికి మచ్చ వేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని క్రిస్టియన్ని సృష్టించాలని, జగన్మోహన్ రెడ్డి గారికి టీటీడీ పట్ల వెంకటేశ్వరుడి పట్ల విశ్వాసం లేదు అని నిరూపించడం కోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా వాడుకున్న మీ బుద్ధికి నాకు నమస్కారాలు. నిజంగా లడ్డూలో కొవ్వు కలిపారో తెలియదు, కానీ నీకు చంద్రబాబు నాయుడికి మాత్రం కొవ్వు దించే రోజు ఉంది. చంద్రబాబు నాయుడికి నీకు మీ కొవ్వులంతా కూడా వెంకటేశ్వర స్వామి కరిగించేటువంటి రోజు ముందుంది. నిజంగా చెప్తున్నా, నీ టైంలో జరిగిన కార్యక్రమాలను ఒక్కసారి నువ్వు నెమరేసుకుంటే, ఒకటి గోశాలలో గోవులు 100 గోవులకు పైగా చంపేశావు. దాంట్లో 40 లేక దూడలు. గిరిజాతికి చెందినటువంటి అతి పవిత్రమైనటువంటి ఆవును కూడా చంపేశావు. గిరిజాతి ఆవు ఒక గోశాల నుంచి తప్పించుకొని పక్కన ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పైకి వచ్చి రైలు గుద్దితే చనిపోయింది. హడావుడిగా మీ అధికారులను పంపించి దానికి ఉన్నటువంటి కమ్మను కట్ చేసి ఇది మాది కాదు అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇప్పించాం. ఇక్కడెక్కడ గిరిజాతి ఆవు ఎవరు పెంచుతున్నారు? ఎవరికి గిరిజాతి ఆవు ఉండదు. అప్పుడు మళ్ళీ హడావుడిగా ఈ ఏరియాలో ఎవరికి లేవు కాబట్టి ఆ ఆవు మావేదని టీటీడీ అధికారులు క్లెయిమ్ చేసుకున్నారు. ఈ విధంగా 40 ఆవులు 40 దూడలు మొత్తం ఒక 100కి పైగా గోవుల్ని చంపినటువంటి మహాపురుషుడివి బిఆర్ నాయుడు గారికి. అది ఏమని చెప్పి విలేకరులు ప్రశ్నిస్తే, అయ్యా ఈ గోవులు చనిపోతున్నాయి, గోవులు చనిపోతే అతి పవిత్రమైనటువంటి హిందువులకు ప్రేమించేటువంటి గోవు కదా, గోవు చనిపోతుంది ఏంది అని అడిగితే, ముసలి అయిపోతే చనిపోవా అని అడిగావు. ఎదురుదాడి తిరిగావు. అంటే ముసలి ఆవులు అయితే చనిపోతాయి, వాటికి ఇంజక్షన్స్ అయిపోయావు, వాటికి డాక్టర్లు అవసరం లే, వాటికి వైద్య పర్యవేక్షణ అవసరం లేదు. నువ్వు ముసలిడు అయిపోయావు, చచ్చిపో. నువ్వు బతికే ఊరు నిద్రిస్తావు, చచ్చిపో. హాస్పిటల్కి పోతావు, డాక్టర్లు అవసరం లేదు. నువ్వు హాస్పిటల్కి పోకుండా, డాక్టర్ దగ్గరికి పోకుండా ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ యొక్క మాత్రలు మింగుకుంటా ఉంటే నువ్వు ఎన్ని రోజులు బతుకుతావు? బిఆర్ చచ్చిపో. నువ్వు కూడా గోవులు చచ్చిపోతున్నాయి కదా, వాటికి వైద్య పరిరక్షణ అవసరం లేదు కదా, నీకు వైద్య పరిరక్షణ అవసరం లే, డాక్టర్ దగ్గరికి పోవద్దు, మాత్రలు మింగొద్దు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు? చచ్చిపోతావా? నీ ప్రాణం మాత్రం తీపి, గోజాతికి గోవులకి ప్రాణం తీపి అవసరం లేదా? వాటికి వైద్య పరిరక్షణ అవసరం లేదా? అది ఒక తప్పు చేసావు. ఆ తర్వాత కింద తొక్కిసలాట 6 మంది భక్తులు, దేవదేవుని భక్తులు 6 మంది భక్తులకి మరణానికి నువ్వే కారణకూడేయడం. నీకు మరణదండన విధించాలి, దాంట్లో నీకు ఉరిశిక్ష అయ్యాలి. టీటీడీ అన్నప్రసాదంలో జర్రీలు, టీటీడీ లడ్డులో పాన్ పరాగ పట్లాలు. ఈ విధంగా నీ టైంలో చెప్పుకుంటా పోతే జరిగినటువంటి అరాచక కార్యక్రమాలు టీటీడీలో కోకొల్లలు. ఈరోజు తగుదంట నువ్వు వచ్చి ప్రెస్ మీద కూర్చొని, సాక్షాత్తు దేవదేవుడి ముందు కూర్చొని నువ్వు మాట్లాడే భాష కరుణాకర్ రెడ్డిని రాస్కెల్ అంటావు, రోజా గారిని డైమండ్ రాణి అంటావు. ఒక ఆడబిడ్డని దేవదేవుడి ముందర కూర్చొని డైమండ్ రాణి అని పిలవడానికి నేను నోరెట్టు వచ్చింది. నువ్వు కింద కూర్చొని ప్రెస్ మీట్ ఇవ్వు, లేకుంటే నీ 0.5 ఛానల్లో కూర్చొని ప్రెస్ మీట్ ఇవ్వు. డైమండ్ రాణిగా ఉంటుంటే ముత్యాలు రా. నేను నీకు ఉన్నారు ఇంట్లో, ఆడవాళ్ళు లేరా మీ ఇంట్లో? నీకు భార్య ఉండొచ్చు,
మీ అక్క ఉండొచ్చు, మీ చెల్లి ఉండొచ్చు, మీ అమ్మ ఉండొచ్చు, నీ కూతురు ఉండొచ్చు, నీ కోడలు ఉండొచ్చు. వీళ్ళంతా డైమండ్ రాళ్ళేనా లేకపోతే ముత్యాల రాండ్లా? నువ్వే చెప్పాలా. ఇప్పుడు రోజా గారు డైమండ్ రాని, ఓకే రైట్ ఒప్పుకుందాం. ఒక ఆడబిడ్డని ఆ విధంగా అడగడం తప్పు, ఒప్పుకుందాం. మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏ రాండ్లు, ముత్యాల రాండ్లా, పగడాల రాండ్లా? చెప్పాల్సిన ప్రపంచానికి చెప్పండి బిఆర్ నాయుడు గారు. ఇదన్నీ కూడా ప్రజలంతా చూస్తున్నారు. మీరు ఎక్కడ తప్పు చేసినా క్షమించవచ్చు. కానీ టీటీడీలో తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగేటువంటి తప్పుల్ని మానవ మాత్రుడు క్షమిస్తాడు, కానీ వెంకటేశ్వర స్వామి క్షమించడు. వీటికన్నిటికీ కూడా నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుభవించాల్సినటువంటి రోజు ఉంది అని చెప్పి మీ మూలంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.